హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మై సెల్ఫ్ సుబ్బారావు. ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెంటేషన్ కోసం వచ్చాను. ధనికులు అవ్వటానికి ధనవంతులకి మరి అనేకమైన అవకాశాలు ఉంటాయి. అయితే పేదవాడికి ఒకే ఒక్క మార్గం నెట్వర్క్ మార్కెటింగ్. ఇటువంటి అద్భుతమైనటువంటి అందరం చేయగలిగిన మార్కెటింగ్ మన కళలు నెరవేర్చుకునే ఏకైక మార్గం. అయితే ఎంతోమంది ఎన్నో కంపెనీలు చూసి ఉండొచ్చు. వీటన్నిటిలో ఏంటి అంటే మొట్టమొదటిగా మనము ఎనలైజ్ చేసుకోవాలి వాటన్నిటిని కూడా. ఫస్ట్ కంపెనీ అనేది ఎలా నడుస్తుంది, రెండవది లీడర్ సరైన వ్యక్తేనా, మూడవది ప్రతి వ్యక్తి కూడా మినిమం పర్చేజ్ అంటే ఒక ఇండియన్ ఎకానమీ ప్రకారము అక్కడ ఒక 1000, 2000, 3000, మ్యాక్స్ 5000 ప్రతి నెల పర్చేజ్ చేసే అంతకంటే ఎక్కువ కనుకుంటే దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇలా రకరకాలైనటువంటి కండిషన్స్ ఉంటాయి. వీటన్నిటిని మనం గమనించుకోవాలి. కాబట్టి నేను ఖచ్చితంగా డ్యామ్ షూర్గా చెప్తాను, నాకున్న ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు మీరు నాతో కలిసి జర్నీ చేసే ఈ యొక్క జర్నీ 100% సక్సెస్ఫుల్గా మనకు ఉంటుంది అని నేను చెప్పగలను. కాబట్టి ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసిన తర్వాత మీ ముందుకి తీసుకొస్తున్నాను. కాబట్టి ధనికులు ధనవంతులు కావడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి, కానీ పేదవాడిని ధనవంతుడిగా మార్చడానికి ఏకైక మార్గము నెట్వర్క్ మార్కెటింగ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తే బిల్ గేట్స్ అంటాడు, ఒకవేళ ఇప్పుడున్న నా యొక్క బిజినెస్లు అన్నీ కనుక కొలాప్స్ అయిపోతే మరలా నేను ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే నేను ఐ విల్ చూజ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటాడు. ఎంత పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఉంటే ఒక ధనవంతుడు ప్రపంచ కుబేర్లో జాబితాలో చాలా కాలం నెంబర్ 1గా నిలిచిన తాను నోటికొండ వచ్చిన మాట ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. బిల్ గేట్స్ పేదవాడుగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా మరణించడం మాత్రం మన తప్పే అవుతుంది. కాబట్టి దానికి ప్రయత్నాలు కూడా చేయకపోతే విజయం సాధించలేం. ఇక్కడ జీవితం కేవలం మనకేం చేయదు, విజయాలు ఇయ్యదు, కానీ అవకాశాలు మాత్రం ఇస్తుంది. ఈ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి మన చేతుల్లోనే ఉంటుంది. మనకున్న ఎక్స్పీరియన్స్ని ఆధారం చేసుకొని మంచిగా మనం ముందుకెళ్ళటానికి ఇవన్నీ కూడా ఉపయోగపడాలి. ఈరోజు మనం జాబ్ కనుక చూస్తే మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఒక 30,000కి మనం జాయిన్ అయితే ఒక 1 year వరకు కూడా అదే శాలరీ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం బిజినెస్లో కనుక మనం చూస్తే స్టార్టింగ్లో తక్కువ ఇన్కమ్ ఉండొచ్చు, కానీ అది రెగ్యులర్గా గ్రాడ్యువల్గా గ్రోత్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ గ్రోత్ అనేది మన జీవితంలో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనం చేసే ఏ పని అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో మీరు అది డ్రాప్ అవ్వకుండా ఖచ్చితంగా మనం ముందుకెళ్తూనే దీన్ని పార్ట్ టైంగా టేకప్ చేసుకోండి. ఒకవేళ ఫుల్ టైంగా చేయాలనుకున్నా కూడా డన్ చేయొచ్చు. అలా కాకుండా జాబ్ చేస్తున్న వారు కూడా ఉన్నటువంటి ప్రజెంట్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమాత్రం కూడా డిస్టర్బ్ చేసుకోకుండా దీన్ని చేసుకోవచ్చు. ఖచ్చితంగా మంచి గ్రోత్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే అందరూ డబ్బు సంపాదించాలని నెట్వర్క్ మార్కెట్లకు వస్తాం, కానీ 50% మంది అది ఏదో జాయిన్ అవుతారు, వెళ్ళిపోతారు. ఇలా ప్రతిదీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 30% మంది 90 రోజులు వదిలేస్తారు, 10% మంది 6 నెలలకు వదిలేస్తారు, కేవలం 5% మంది మాత్రమే సంవత్సరాలు ఎలా మరి వారు నిలబడి ఏం చేస్తారు, 5% వదిలేస్తారు సంవత్సరానికి. కానీ చివరిగా ఉన్న 5% మాత్రం సాధించేంత వరకు, ఒకసారి వాళ్ళు తెలుసుకొని రీసెర్చ్ చేసిన తర్వాత సాధించేంత వరకు వదిలిపెట్టరు. అలాగే ఇక్కడ మనం చూస్తే వారెన్ బఫెట్ చెప్తాడు, ఒకే ఆదాయంపై ఎప్పుడు కూడా ఆధారపడవద్దు అంటున్నాడు. కాబట్టి మనం మన జీవితాన్ని మార్చుకోవాలంటే ఆల్టర్నేటివ్ ఇన్కమ్. ఎందుకు అంటే ఈరోజు గొప్ప గొప్ప హీరోలు వాళ్ళకేమీ డబ్బులు లేకనా కడ్రాయర్లు వేసుకొని వీడియోలు చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, ఎన్నెన్నో రకాలుగా. ఏం వాళ్ళకి డబ్బులు లేవా? సో మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళకి అంత ఇన్కమ్ ఉన్నా కూడా సెకండ్ ఇన్కమ్కి ఎందుకు వాళ్ళు మరి యాడ్స్ చేస్తున్నారు? కాబట్టి మనం కూడా ఒకే ఆదాయం మీద ఎప్పుడు ఆధారపడకూడదు. ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి వేస్ని ఉపయోగించుకొని ఇన్కమ్ పెంచుకోవడానికి మనం ప్రయత్నించాలి. అంతేకాదు కొంతమంది చూస్తూ ఉంటారు, కొంతమంది ఆలోచిస్తుంటారు, కొంతమంది రిజిస్టర్ అవుతారు, కొంతమంది సంపాదన స్టార్ట్ చేస్తారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనేది పరిశీలించాలి. ఇక్కడ ముఖేష్ అంబానీ గారిని చూస్తే గంటల్లో సెకండ్లలో సంపాదిస్తున్నాడండి. అటువంటి అద్భుతమైనటువంటి ఇన్కమ్, అంత డబ్బు పెట్టుబడి పెట్టి మనం చేయలేకపోయినా నెట్వర్క్ మార్కెటింగ్లో ఆ విధంగా మనం ఇన్కమ్ పెంచుకోవచ్చు. అలా మన జీవితం మారాలంటే ఫస్ట్ ఆలోచన విధానం మార్చుకోవాలి. డబ్బు సంపాదించాలని కోరుకున్న ఎవరైనా సరే మరి జీవితకాలం సంపాదించి గొప్ప అవకాశం ఉంది. ఇక్కడ లైసెన్స్ అవసరం లేదు, షాప్ అవసరం లేదు,
ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం, వ్యాపారం మరియు చదువు ఏదైనా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం ఇంటి నుండి వ్యాపారం చేసుకుంటూ ప్రతి నెల కూడా మంచి ఆదాయం సంపాదించుకున్న అద్భుతమైన అవకాశం. కనుక నా పరిచయం మీ జీవితాన్ని మార్చవచ్చు. ప్రయత్నిస్తే తప్పులేదు. కాబట్టి ఇక్కడ వారెన్ బఫెట్ మరలా ఇక్కడ మనం కాలంలో పేపర్ న్యూస్‌లో రాసింది నేను చూపిస్తున్నాను. మీరు నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు సంపాదించడానికి మార్గం కనుక్కోలేకపోతే మీరు చనిపోయే వరకు పని చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఒకే ఆదాయంపై ఉండొద్దు. రెండో సంపాదన సోర్స్ సృష్టించుకోమని ఇక్కడ మనకి సూచిస్తున్నాడు. కాబట్టి అనేకమైనటువంటి ఆయుధాలు మనకు ఉన్నప్పటికీ కూడా మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏం చేయము, ఉపయోగించుకోకపోతే ఏం ఉపయోగం లేదు, వ్యర్థం. కనుక వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నాతో కాంటాక్ట్ అవ్వండి, పూర్తి వివరాలు తెలుసుకోండి, తర్వాత డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.